నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆక్టోపస్ కీ చైన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ బ్లూ కలర్ యాన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2.5 mm హుక్ తీసుకున్నాను. అలానే ఒక నిడిల్ ఇంకా ఒక స్టిచ్ మార్కర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఆక్టోపస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను హుక్ హెల్ప్తో మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మ్యాజిక్ రింగ్ వేసుకొని ఒక చైన్ వేసుకుంటున్నా. ఇలా మ్యాజిక్ రింగ్ అండ్ ఒక చైన్ వేసుకున్న తర్వాత మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను మ్యాజిక్ రింగ్ లోపల నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇక్కడ నేను నా ఫస్ట్ స్టిచ్ని స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనం మ్యాజిక్ రింగ్లో 6 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. ఇది నా సెకండ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి. ఇది థర్డ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. సో ఇలా మనం మ్యాజిక్ రింగ్ లోపల నుంచి 6 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఇది నా ఫోర్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇది ఫిఫ్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇది లాస్ట్ 6th సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇలా మనం 6 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకున్న తర్వాత టైల్ పట్టుకొని లాగితే మ్యాజిక్ రింగ్ టైట్ అవుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ని క్లోజ్ చేసేస్తాము. ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. సో మనం ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్ స్టిచ్ ఉంది కదా, దానిలో నుంచి మనం యార్న్ ఓవర్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. సో రౌండ్ 1 ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక చైన్ వేసుకోవాలి. సో ఇప్పుడు మన రౌండ్ 2 స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మనం వేసుకున్న స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఆ స్టిచ్చెస్లో వర్క్ చేస్తాము. ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్లో నుంచి ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఈ స్టిచ్ని నేను స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ స్టిచ్ని. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసుకోవాలి. దాన్నే ఇంక్రీజ్ అంటారు. ఒకే స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ని వేసుకుంటాం కదా, దాన్ని ఇంక్రీజ్ అంటాము. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో ఇంకో 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇంకొక ఇంక్రీజ్ అన్నమాట అది. సో ఇలా ప్రతి స్టిచ్లోనూ మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి లాస్ట్ స్టిచ్ వరకు. ఇలా వేసుకున్నాను కదా, ఇప్పుడు మనం రౌండ్ 2ని కూడా క్లోజ్ చేసేస్తున్నాము. ఇక్కడ నేను వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో నుంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. సో రౌండ్ 2 కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఒక చైన్తో క్లోజ్ చేసేద్దాం. సో రౌండ్ 2 ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రౌండ్ 3 స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టిచ్లో మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇలా ఫస్ట్ స్టిచ్లో మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాం కదా, దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. దానిలో ఒకటి వేసుకున్నాం కదా, సో ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. దాన్నే ఇంక్రీజ్ అంటాము. సో ఇక్కడ నేను 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటున్నాను ఈ స్టిచ్లో. ఆ నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ మనం 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఒకటే సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము, అంటే ఇంక్రీజ్ స్టిచ్ అది. సో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మనం కంటిన్యూ చేయాలి లాస్ట్ స్టిచ్ వరకు. ఒక దానిలో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్, ఇంకో దాంట్లో ఇంక్రీజ్, అలా లాస్ట్ వరకు వేసుకున్న తర్వాత మనం రౌండ్ 3 క్లోజ్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో రౌండ్ 3 కూడా మనం క్లోజ్ చేసేసాం. ఇక్కడ ఒక చైన్ వేసుకుంటే
రౌండ్ 3 కూడా ఫినిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం రౌండ్ 4 స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ని మనం మార్క్ చేసేసుకుందాం. సో ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా మనం ఒకటే సింగిల్ క్రోషెట్ వేసుకుంటాము. సో నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి, అంటే ఇంక్రీజ్. సో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం అదే స్టిచ్లో. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా ఒకటే సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. సో ఇంక్రీజ్ స్టిచ్ వేసుకుంటున్నాం. ఇలా ఈ విధంగా మనం ఒక ఫస్ట్ 2 దాంట్లో 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్, నెక్స్ట్ దాంట్లో ఇంక్రీజ్, అలా లాస్ట్ వరకు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్ 4 క్లోజ్ చేసేస్తున్నాను స్లిప్ స్టిచ్తో. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత రౌండ్ 4 ఫినిష్ అయిపోయింది కదా. ఒక చైన్ 1 కూడా వేసుకుందాం. సో ఇక్కడ రౌండ్ 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత రౌండ్ 5 స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా మనం 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. ఇలా ఫస్ట్ 3 స్టిచ్చెస్లోనూ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత 4th స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం, అంటే ఇంక్రీజ్. సో ఇక్కడ నేను 4th స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఇదే రిపీట్ అవుతుంది, అంటే ఫస్ట్ 3 స్టిచ్చెస్లోనూ మనం ఒక్కొక్క దానిలో 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే 4th స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఇదే మనం లాస్ట్ స్టిచ్ వరకు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ లాస్ట్ స్టిచ్ వరకు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లాస్ట్ స్టిచ్ వరకు వేసిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్ 5 కూడా క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ నేను మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాం. ఇక్కడ సో ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఒక చైన్ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం రౌండ్ 5 కూడా ఫినిష్ చేస్తాం కదా. ఇప్పుడు మనం రౌండ్ 6 స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ స్టిచ్ని. ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. థర్డ్ స్టిచ్లో కూడా ఇక్కడ నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 4th స్టిచ్లో కూడా నేను ఇక్కడ ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మన 5th స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము, అంటే ఇంక్రీజ్ వేసుకుంటాము, ఇంక్రీజ్ స్టిచ్. సో 5th స్టిచ్లో నేను 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ 4 స్టిచ్చెస్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ 5th స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకున్నాం కదా. అలానే నెక్స్ట్ వచ్చే 4 స్టిచ్చెస్లో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకొని ఆ నెక్స్ట్ 5th స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం అన్నమాట. సో ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతూ లాస్ట్ స్టిచ్ వరకు మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ స్టిచ్ వరకు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి
స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ నేను చైన్ 1 కూడా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మన రౌండ్ 6 ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రౌండ్ 7 స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. సో నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఆ నెక్స్ట్ థర్డ్ స్టిచ్లో కూడా మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. సో ఇలా ప్రతి స్టిచ్లోనూ లాస్ట్ స్టిచ్ వరకు ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి రౌండ్ అంతా. సో ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఒక చైన్ 1. సో ఇక్కడ మనకు రౌండ్ 7 కూడా ఫినిష్ అయిపోయింది కదా. సో ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం రౌండ్ 11 వరకు. సో రౌండ్ 7 నుంచి మనం ఎలా అయితే సింగిల్ క్రోషెట్ వేసుకున్నామో ప్రతి ఒక్క స్టిచ్ నుంచి రౌండ్ 8 కూడా మనం అలానే ప్రతి స్టిచ్లోనూ ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ 11th రౌండ్ వరకు మనం ఇలా ఫినిష్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 11th రౌండ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి. సో ఇక్కడ 11th రౌండ్లో నేను ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక చైన్ వేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనం 11th రౌండ్ వరకు ఫినిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది 12th రౌండ్. సో నేను 12th రౌండ్లో ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం థర్డ్ స్టిచ్ ఉంది కదా దాంట్లో నుంచి మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. బట్ ఇక్కడ మనం యార్న్ ఓవర్ చేయకుండా ఫోర్త్ స్టిచ్ ఉంది కదా దానిలో కూడా మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ మన హుక్ పైన 3 లూప్స్ ఉన్నాయి కదా ఆ 3 లూప్స్ని ఒకటేసారి యార్న్ ఓవర్ చేస్తాము. సో దీన్ని డిక్రీజ్ అంటారు. ఇప్పుడు మనం 5th స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా యార్న్ ఓవర్ చేయకుండా నెక్స్ట్ స్టిచ్లో కూడా సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకొని ఒకటేసారి 3 లూప్స్ని యార్న్ ఓవర్ చేశాను. సో ఇది ఇలా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్ళాలి లాస్ట్ స్టిచ్ వరకు. సో ఇలా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్తూ మనం ఇక్కడ ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి మన 12th రౌండ్ ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మన 13th రౌండ్ చూస్తే నేను ఇక్కడ స్టిచ్చెస్ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా స్టిచ్లో దాన్ని బ్యాక్ లూప్ అంటారు. సో ఇక్కడ బ్యాక్ లూప్ నుంచి మనం వర్క్ చేస్తాము ఇక్కడ నుంచి రౌండ్ 13 నుంచి. సో ఇలా బ్యాక్ లూప్ నుంచి ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను రౌండ్ 13. సో ఇక్కడ రౌండ్ 13 ఫస్ట్ స్టిచ్లో నేను ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ స్టిచ్లో ఓన్లీ బ్యాక్ లూప్ నుండి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్ని మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా నేను సెకండ్ స్టిచ్లో బ్యాక్ లూప్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు థర్డ్ స్టిచ్లో నేను ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను.
సో ఫస్ట్ 3 స్టిచెస్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాం కదా. 4th స్టిచ్లో నేను ఇక్కడ డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను డిక్రీజ్ వేసుకున్నాను. సో ఇలా 3 లూప్స్ని ఒకటేసారి యాడ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో బ్యాక్ లూప్ నుంచి ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ ఫస్ట్ 3 స్టిచ్చెస్లో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం డిక్రీజ్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇదే ప్యాటర్న్ మనం లాస్ట్ స్టిచ్ వరకు ఫాలో అవుతూ వెళ్ళాలి. మనం ఈ రౌండ్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు ఓన్లీ బ్యాక్ లూప్లోనే వర్క్ చేస్తాము. సో అది చూసుకుంటూ వెళ్ళండి మీరు వర్క్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ నేను డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా లాస్ట్ స్టిచ్ వరకు మనం ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్ళాలి. సో ఇలా లాస్ట్ స్టిచ్ వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చైన్ 1 వేసుకుంటున్నా. సో మన రౌండ్ 13 కూడా ఫినిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు రౌండ్ 14 బ్యాక్ లూప్ నుంచే వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. దాన్ని నేను స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు థర్డ్ స్టిచ్లో నేను సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్న యార్న్ ఓవర్ చేయకుండా 4th స్టిచ్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకొని మన హుక్ మీద ఉన్న 3 లూప్స్ని ఒకటేసారి యార్న్ ఓవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం డిక్రీజ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఫస్ట్ 2 స్టిచెస్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ స్టిచ్, నెక్స్ట్ స్టిచ్లో డిక్రీజ్ వేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు. సో ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ స్టిచ్ నుంచి ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. సో మన రౌండ్ 14 కూడా ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు రౌండ్ 15 వర్క్ చేస్తాము. సో రౌండ్ 15 కూడా బ్యాక్ లూప్ నుంచే వర్క్ చేస్తాము. ఫస్ట్ స్టిచ్లో నేను ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్ని మళ్ళీ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ స్టిచ్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. అది యార్న్ ఓవర్ చేయకుండా థర్డ్ స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ తీసుకొని ఒకటేసారి యార్న్ ఓవర్ చేస్తాము. సో అంటే డిక్రీజ్ స్టిచ్ వేసుకున్నాము. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. ఆ నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటాం. అంటే ఒక స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్, నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక డిక్రీజ్ వర్క్ చేస్తాము. సో ఇలా లాస్ట్ స్టిచ్ వరకు మనం ఇది రిపీట్ చేస్తూ వెళ్ళాలి. సో ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి ఒక చైన్ కూడా వేసుకుంటున్నా. సో మీరు చూస్తే మనకి ఆక్టోపస్ రావడానికి ఇప్పుడు మనం ఫైబర్ ఫిల్తో ఫిల్ చేస్తాము. సో ఇది కాటన్ ఫైబర్ ఫిల్ నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు ఫిల్ చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఒక బాల్లా ఫినిష్ చేసిన తర్వాత ఫిల్లింగ్, ఇప్పుడు మనం రౌండ్ 16 వర్క్ చేస్తాము. ఇది కూడా బ్యాక్ లూప్లోనే వర్క్ చేస్తాము. సో మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకొని దాన్ని యార్న్ ఓవర్ చేయకుండా నెక్స్ట్ స్టిచ్లో కూడా సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకొని 3 లూప్స్ని ఒకటేసారి యార్న్ ఓవర్ చేసుకున్నాను. సో అంటే డిక్రీజ్ స్టిచ్ వేసుకున్నా. ఇక్కడ మనం దాన్ని మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం ప్రతిదీ డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తాము ఇంకా అలా లాస్ట్ స్టిచ్ వరకు. సో ఇక్కడ నేను ఇంకొక డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటున్నా. అలా లాస్ట్ స్టిచ్ వరకు డిక్రీజ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్లిప్ స్టిచ్ వేసుకోకుండా కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ యాన్ని. సో ఇలా కట్ చేసిన తర్వాత సో ఇలా యాన్ని బయటికి తెచ్చేసి మనం నిడిల్ హెల్ప్తో వర్క్ చేద్దాము. సో ఇక్కడ ఒక నిడిల్ తీసుకొని మనం ఈ యాన్ని వీవింగ్ చేద్దాము. సో నిడిల్కి అటాచ్ చేసి ఇక్కడ మనకి స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనం బ్యాక్ లూప్ నుంచి మనం నిడిల్ని వర్క్ చేస్తాము నిడిల్తో. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. సో బ్యాక్ లూప్ నుంచి ఇలా నిడిల్ హెల్ప్తో మనం యాన్ని ఇలా ఈ విధంగా తేవాలి. సో ఇలా ప్రతి స్టిచ్ నుంచి మనం నిడిల్ హెల్ప్తో బ్యాక్ లూప్ నుంచి ఇలా వీవింగ్ చేయాలి. సో మనం ఇక్కడ ఇది క్లోజ్ చేయడానికి లాస్ట్ రౌండ్ ఫినిష్ చేస్తున్నాము. సో ఇలా ప్రతి స్టిచ్ నుంచి మనం వీవింగ్ చేసుకోవాలి. ఇలా ప్రతి స్టిచ్ నుంచి మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకటేసారి మనం యాన్ని పట్టుకొని లాగితే టైట్ అయిపోతుంది. సో ఇలా చూసారా క్లోజ్ అయిపోయింది మన బాల్ లాగా ఉన్నది. సో ఇప్పుడు మనం ఇది ఇంకా టైట్గా ఉండడానికి ఒక 2-3 టైమ్స్ మనం అటు ఇటు వీవింగ్ చేసేస్తే టైట్ అయిపోయి నిడిల్ హెల్ప్తో మనం ఇలా ఈ విధంగా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 3-4 టైమ్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాన్ని ఇంకా కట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఆక్టోపస్ ఒక బాల్లా అయితే రెడీ అయిపోయింది కదా. సో దీనికి ఆర్మ్స్లా ఉంటాయి కదా ఆక్టోపస్కి, అది కూడా చూపించేస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రౌండ్ 12 నుంచి మనం బ్యాక్ లూప్ నుంచి వర్క్ చేసాం కదా. సో మీరు చూస్తే ఇలా వచ్చింది. ఇక్కడ మనం మళ్ళీ హుక్ని ఆ లూప్స్లో ఇన్సర్ట్ చేసి మనం ఎక్కడైతే బ్యాక్ లూప్ నుంచి స్టార్ట్ చేసామో 12th రౌండ్ నుంచి, సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను హుక్ హెల్ప్తో యాన్ని కనెక్ట్ చేశాను కదా. సో ఇక్కడ నేను చైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం 2 చైన్స్ వేసుకోవాలి.
అది ఫస్ట్ స్టిచ్ కింద కౌంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్ ఉంది కదా, బ్యాక్ లూప్ స్టిచ్. సో అక్కడ మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వర్క్ చేస్తాము. ఇక్కడ నేను నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ అదే స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం 2 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తే మనం ఒక ఆర్మ్ ఫినిష్ అయింది. సో ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతూ మొత్తం ఈ చుట్టూరా ఇలా ఫినిష్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను 2 చైన్స్ వేసుకున్నాను. ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ మనం మొత్తం ఈ రౌండ్ చుట్టూరా మొత్తం మనం ఆర్మ్స్ వేసుకోవాలి. సో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నా అదే స్టిచ్లో. ఇప్పుడు 2 చైన్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఒక 2 ఆర్మ్స్ అయితే నేను ఫినిష్ చేశాను కదా. సో ఇలా లాస్ట్ స్టిచ్ వరకు మీరు ఆర్మ్స్ ఇలా ఫినిష్ చేసుకోవడమే. సో ఇలా ఫినిష్ చేసిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసేసుకొని ఒక చైన్ కూడా వేసేసుకోండి. సో ఇప్పుడు మనం యార్న్ కట్ చేసేసుకోవచ్చు. మన ఆక్టోపస్ ఆర్మ్స్ కూడా ఫినిష్ అయిపోయి చూసారా. సో ఇప్పుడు మనం ఆక్టోపస్ ఐస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికి బ్లాక్ కలర్ యార్న్ తీసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ 6 and 7 మధ్యలో ఐస్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. సో మన ఐస్ రౌండ్ 6 and 7 మధ్యలో ఎక్కడో దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్ కలర్ థ్రెడ్ని ఇలా తీసుకొని, సో 6 and 7 రౌండ్ మధ్యలో ఉంది కదా, సో దాని లోపల నుంచి మనం ఒక 1 స్టిచ్ గ్యాప్లో ఇలా ఒక 3-4 టైమ్స్ మనం చేసుకోవాలి ఐస్ కోసం. ఇలా నెక్స్ట్ ఐ కూడా చూపిస్తాను. సో ఒక 4-5 స్టిచెస్ అవతల ఇంకో ఐ కూడా మనం పెట్టుకోవాలి. ఒక గ్యాప్ 4 స్టిచెస్ అలా ఉంటే సరిపోతుంది. సో ఇంకో ఐ కూడా నేను పెట్టుకుంటున్నా ఇక్కడ. సేమ్ అదేవిధంగా 1 స్టిచ్ గ్యాప్లో నీడిల్ని ఒక 3 టైమ్స్ అలా ఇలా ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ 2 ఐస్ ఫినిష్ అయిపోయాయి కదా, మనం ఎక్కడి నుంచి అయితే యాన్ బ్లాక్ కలర్ యాన్ని తీసుకున్నామో ఆ స్టిచ్ నుంచి మనం మళ్ళీ నిడిల్ని బయటికి తెచ్చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ని నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ జస్ట్ మీరు ఒక 2 నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా నాట్ చేసేసుకోండి. ఈ నాట్ చేసేసుకున్న తర్వాత మనం జస్ట్ కట్ చేసుకొని సరిపోతుంది. సో ఇలా నేను చూపించే విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా యాన్స్ కూడా కట్ చేసేసుకోండి.
ఇది కనపడకుండా మనం నీడిల్తో ఇలా లోపలికి పెట్టేసుకుంటే సరిపోద్ది. మనకి ఇంకా థ్రెడ్ కనిపించదు, నాట్స్ ఉన్నది. ఇప్పుడు నేను ఆక్టోపస్ చీక్స్ దగ్గర బ్లష్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. జస్ట్ ఐ పక్కన ఒక 1 స్టిచ్ గ్యాప్లో పెడితే సరిపోతుంది. సేమ్ ఐస్ ఎలా అయితే పెట్టామో అలానే బ్లష్ కూడా పెడుతున్నాను నేను ఇక్కడ ఆక్టోపస్కి చీక్స్ దగ్గర. జస్ట్ 1 స్టిచ్ గ్యాప్తో పెట్టుకుంటున్నాను నేను బ్లష్ని. ఒక 1-2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇలా 1 సైడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కనున్న ఐ కూడా కింద సైడ్ ఒక 1 స్టిచ్ గ్యాప్లో ఇటువైపు కూడా నేను బ్లష్ పెట్టేసుకుంటున్నా. సేమ్ ఐస్కి అయితే ఎలా చేసామో సో దీనికి కూడా మనం ఎక్కడి నుంచి అయితే మనం బ్లష్ యాన్ని స్టార్ట్ చేసామో అక్కడి నుంచే మనం మళ్ళీ బ్యాక్ చేసేసుకోవాలి యాన్ని. సో ఇక్కడ మనం యాన్ని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాని. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని నాట్ వేసేసుకొని మళ్ళీ కట్ చేసుకోవడమే. సో మన బ్లష్ది కూడా కంప్లీట్ అయిపోయింది కదా చీక్స్ పైన. ఇలా నాట్స్ వేసేసుకొని ఎండ్ వరకు కట్ చేసేసుకొని సో అది కనపడకుండా నీడిల్ హెల్ప్తో మనం లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే మన ఆక్టోపస్ రెడీ అయిపోయింది కదా. దీనికి చిన్న బో కూడా పెట్టాను. మీకు ఈ బో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇది వీడియో చేసి చూపిస్తాను మీకు. బాగుంది కదా ఆక్టోపస్, మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.